వచ్చిందాక దొద్దు రేపు ఎందుకు వచ్చా? అదే ఎందుకు వచ్చాను? అవునండి, సారీ, నేను పొరపాటు చేశాను. తలుపు తట్టి లోపలికి రావాల్సింది. పెద్ద మనుషుల గదిలోకి వెళ్ళేటప్పుడు తలుపు తట్టి మరీ వెళ్ళమన్నారు. నేను పర్వాలేదు, ఏం చేస్తాం. చూడు, సంతాలని అవి ఇవన్నీ వచ్చి ప్రాణాలు తీసేస్తారు. ఇవ్వకపోతే బయటకు వెళ్ళేదో అభాండాలు చెబుతారు. ఆడాళ్ళ మాటలు నమ్ముతారు కానీ మగవాళ్ళ మా మాటలు నమ్ముతారా? మా అవస్థ ఏమని? అయ్యో, మీ అవస్థ ఇప్పుడు చూశానుగా. అవునండి, మగవాళ్ళకి ఈ కాలంలో రక్షణ లేకుండా పోతోంది. అనాథలంటే పూర్వకాలం ఆడవాళ్ళకి చెప్పేవాళ్ళు, ఇప్పుడు సరైన అనాథలు మీరే పాపం. నువ్వు కాబట్టి సరిగ్గా అర్థం ఏదోలేండి. చూడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ అమ్మాయిని అలా చూసినట్టు ఎవరితో చెప్పకండి, నాకు అవమానంగా ఉంటుంది. నన్నోటితో చెప్తానా? నువ్వు కూడా ఇది చెప్పే విషయం ఏంటండి? బాబా పాడు. సరే, ఇంతకెందుకు వచ్చా? నేను చూడండి, మీ ఆఫీస్ చాలా అధ్వానంగా ఉంది. ఇక్కడ ఒక్కళ్ళు సరిగా పనిచేయడం లేదు. నేను ఒక క్షణం కూడా పని చేయలేను. అయినా వాళ్ళని ప్రయోజనం లేదు. నిజమే, ఒక్కడూ సరిగ్గా పనిచేయటం లేదు. అందుకే నిన్న అపాయింట్ చేసింది. ఆఫీస్ అంతా మంచి ఆర్డర్ లో పెట్టాలి. ఎలా ఆర్డర్ లో పెట్టాలంటే గట్టి చర్య తీసుకోవాలి. ఎలా మీరు చెప్పాలి. చెప్పండి చెప్పండి. ఇది ఆఫీస్ అనుకున్నారా, మీ ఇల్లు అనుకున్నారా? మీ పరువు వాళ్ళు తీయలేదు, కానీ వాళ్ళు. అదే ఇదిగో చెబుతున్నాను, ఈ రోజు నుంచి ఆఫీస్ కి జనరల్ మేనేజర్. ఆమె ఏం చెప్తే మీరు అది చెయ్యాలి, లేకపోతే ఏం చేయాలో నేను చూస్తానండి. చూస్తావు కదమ్మా? పోండి, ఇప్పుడు సరిపోయింది కదా. ఈ పవర్స్ అన్ని మీకే. వస్తా. మీద నువ్వు పొద్దున్నే ఆఫీస్కి వచ్చేటప్పుడు ఈ రేడియో తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టు. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు రేడియో తీసుకెళ్ళు. ఈ మధ్యలో ఈ రేడియో ఆన్ చేయటం, వింటాం, రూపు తెర ఇదంతా పనికిరాదు. తెలిసిందా? ఆఫీస్ చాలా కరెక్ట్ గా నడవాలి. మీద మిస్టర్ రాజేష్ ఖన్నా, ఇక మీద ఆ అమ్మాయికి సినిమా విషయాలు, ప్రేమ ఘట్టాలు డిక్టేట్ చేయడం మానేసి మన పొగాకు బేళ్ల సంగతి, ఆఫీస్ విషయాలు డిక్టేట్ చేయి. ఇంకో మాట, ఆ అమ్మాయి కాలు మీద నీ కాలుతో టైప్ చేయడం కూడా మానేసి. ఎందుకంటావా, నీ పక్కన పనిచేసే వాళ్ళతోటి ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. తెలిసిందా? జాగ్రత్త. ఏమిటా నడక? సరిగ్గా నడలేవు. అవును, ఆఫీస్కి వచ్చేటప్పుడన్నా కాస్త చేతులు ఉన్న రవికేసుకుని రారాదు. ఏమిటిది? ఇది ఇట్ట ఖాళీగా ఉండబట్టేగా అతను ఇట్టా ఇట్టా అంటున్నాడు. ఇదిగో బృహన్నలా. అయ్యో, అవును, పెళ్ళాం ఇక్కడే ఉందా, పుట్టింటికి వెళ్ళిపోయిందా? పుట్టింటికి వెళ్ళి చాలా ఏళ్ళైందండి. నేను అప్పుడే అనుకున్నాను, వెళ్లకుండా ఎలా ఉంటుంది. ఇదిగో చూడు, ఇక మీద ఈ రంగస్థలం, సత్యభామ, ఆ జడ ముందుకి నడక ఇవన్నీ మానేసి ఆఫీస్ పని సరిగా చూసుకో. అలాగే, పుట్టింటి నుంచి వస్తుంది. అలాగే. ఇదిగో నేనండి. పిచ్చి కుక్కలాగా ఏమిటి అరుపు? ఇదిగో, ఇక మీద ఇలా వచ్చామంటే ఉద్యోగం ఉంటుంది. ఎవడిచ్చాడు రా నీకు ఉద్యోగం? ఏమిటి అవతారం, ఏమిటి దేవతా వస్త్రాలు? ఎవరు నువ్వు? ఫేవరెట్ డాన్సర్ లిల్లీ. నేను లోపల వెళ్ళొచ్చు? వెళ్ళకూడదు. తాంబూలం సంతకానికి కాగితాలు ఎక్కడ? అందరికి ఇప్పుడే వస్తాయి పనులు. అవును, నువ్వేదో డాన్స్ చేస్తానన్నావే, ఏం దాని పేరు? క్యాబ్రే డాన్స్. క్యాబ్రే డాన్స్ అంటే దానికి ఇలా ఊగాలా? అబ్బా అబ్బా, ఇదిగా నిన్ను చూస్తేనే నాకు అలాగే కంపరంగా ఉంది. ఇక మీద ఒంటి నిండా గుడ్డలు వేసుకో. గుడ్డలు లేకపోబట్టే కదా పుట్టింది అక్కడ. ఉండు. చంద్రాడి, ఇది కప్పుకొని కొంపజారు. డాన్స్ వద్దు, పాడవద్దు. ఇక మీద ఏదన్నా ఆట ఆడితే ఒంటి నిండా గుడ్డలు వేసుకొని ఎగురు. ఇలా ఎప్పుడైనా వచ్చామంటే షూట్ చేస్తాం, జాగ్రత్త. ఇంటికి పోయిందాక ఇచ్చి బాక. ఇదిగో ఏమన్నా ఇంట్లో ఉంది ఎవరు? ఇంట్లో ఉండేది మనుషులే. నువ్వెవరు?
నేనండి. మీ ఇంట్లో ఏదైనా పని తెప్పిస్తారండి? ఏం పని చేస్తారండి? ఏ పనైనా చేస్తానండి. వంట చేస్తాను, అంట్లు కడుగుతాను, ఇళ్ళు వగిళ్ళు ఊడుస్తాను, గుడ్డలు ఉతుకుతాను, గొడ్డ దగ్గర పేడ తీసి పడగలు కొడతాను, పిల్లల్ని సవదాయిస్తాను. నువ్వు సవదాయిస్తే పిల్లలు భయపడతారు గాని అసలు ఈ పనులన్నీ నువ్వు చేసేట్టుగా కనిపించలేదే నీ వాళ్ళకని చూస్తే. ఏ ఊరు మంది? మాదండి గుంటూరు. ఇప్పుడే మెడ్రాస్ నుంచి దిగొస్తున్నానండి. నిన్ను చూడగానే హైదరాబాద్ నుంచి వస్తున్నావు అనుకున్నా. మొదట అక్కడికే వెళ్ళాలనుకున్నాను. ఏం వెళ్ళలేదండి? అయ్యో నా రాత అదెందుకు అడుగుతారు? ఓ పాపిస్తాడు సినిమాల్లో వేసాలు ఇప్పుతానని మెడ్రాస్ తీసుకెళ్ళాడండి. ఓహో, నీకు సినిమా పిచ్చా? పిచ్చి లేదు, పాడలేదండి. మరి ఆ పాపిష్టి వాటితో ఎందుకు వెళ్ళావు? పాపిష్టి ఎందుకు వెళ్ళానా? బుద్ధి గడ్డికి వెళ్ళాను. ఆడి పేరెత్తేనే నా అధికార మండలి ఎత్తికక్కుద్ది. దించు. నా నగలన్నీ అమ్ముకుని ఆ డబ్బుతో వాడు 4 రోజులు ఇంద్రబాబు అనిపించాలంటే నమ్మండి. అది వాడి అదృష్టం. ఇంతకీ ఏం వేషం వేసావు? ఏం పెద్ద వేషాలు వేయలేదు. అంతేలే, పనికొచ్చి ఉండవు. ఓహో, ఏంటంటే ఇప్పుడు సినిమాలో వేషాలు కట్టేవాళ్ళంతా నాకంటే అందంగా ఉన్నారా ఏంటి? అది ఆ నమ్మకమే నిన్న ఆ పాపిష్టి వాటితో అంత దూరం తీసుకెళ్ళింది. ఇంతకీ ముఖం మీద రంగేసావా లేకపోతే చల్లని రూపాయలు తిరిగి వచ్చావా? ఏదో వేసానులేండి. టెస్ట్లని ఫస్ట్లని అడ్డమైన వేషాలు వేయించారు. డబ్బు డస్నం 2 వద్దు, మంచి హీరోయిన్ ఫ్యాన్స్ ఏమన్నాను. ఇచ్చారా? ఇలా అందుకేగా తిరిగి వచ్చానా. మంచి పని చేశావు. ఇంతకీ ఆ పాపిష్టి వాడు ఏమైనాడు? ఆడ జిమ్మడిపోను. నా డబ్బులన్నీ నాశనం చేశాడు. కనపడకుండా మాయమైపోయాడు. తెలియక అడుగుతా, నీ డబ్బులు వాడెందుకు నాశనం చేశాడు? మీకు అర్థం కాలే? ఇంకా కాలే. డాన్స్ మాస్టర్ పెట్టాడు, డాన్స్ నేర్పించాడు. అలాంటి కథమి అది కథ. పోన్లే, ఆ పాపిష్టి వాడు కొన్ని విద్యలంటూ నేర్పించాడు. అది సరే, గుంటూరులో నువ్వేం చేసేదానివి? నేనా అండి? పుగా కంపెనీ. అబ్బో, అది కథ. నీ పర్సనాలిటీ చూడంగానే అనుకున్నా. ఏ అబ్బో తీసు. నీ పేరు? నా పేరండి అసలు పేరు నరసమ్మ. ఆ దిక్కుమాల సచిన సినిమాకి ఆ పేరు బాగుండదని నరసశ్రీగా పెట్టాడండి. అబ్బో, అయితే నర్సశ్రీ. వద్దమ్మా వద్దు, మీరు నరసమ్మనే పిలవండి. సరే నరసమ్మ. ఇంత కళాకారినివి నువ్వు మా ఇంట్లో చాకరీ చేస్తానంటావా? ఏం చేసేదండి, నగలన్నా ఉంటే అమ్ముకొని కొట్టు పెట్టుకుని పొట్ట పోసుకునేదాన్ని. బంగారం లాంటి నగలు బండలు అయిపోయింది. అమ్మాయి గారు, అన్నం లేకపోయినా బతకగలను కానీ నగలు లేకపోతే నేను బతకలేనమ్మా. అయ్యో, ఏం చేసేది, నా కర్మెట్ట కాలిపోయింది. ఆఖరికి సిలకర పొడి నగలు పెట్టుకున్నానండి. విచారపడకు, ఏడవకు. మళ్ళీ వస్తాయేమో, ఎవరు చూస్తారు? మళ్ళీ నీకు సినిమా పిలుపు రావచ్చు, నిన్ను బుక్ చేయొచ్చు, నీకు హీరోయిన్ ఛాన్స్ రావచ్చు, నువ్వు కార్లలో తిరగచ్చు, బంగళాలు కట్టించవచ్చు, హోటళ్లు కూడా కట్టించవచ్చు. ఎవరు చూశారు? నరసమ్మ. నరసమ్మ, నువ్వా మా ఇంట్లో పని చేస్తావు? ఇందాక చెప్పాను కదమ్మా, చేస్తానంటావు. సరే, చిల్లర దొరికిందా? దొరకలేదమ్మా. రాత్రి ఆ పెట్టెలోనే పెట్టాను, ఏమైందో తెలియలేదు. అన్నట్టు నర్సం ఏది? పెరట్లో ఉందేమో. సరే, నువ్వు వెళ్ళి చదువుకో. నాయుడోళ్ళ ఇంటి కాడ నల్లదుమ్మ చెట్టు కాడ నల్లదుమ్మ చెట్టు కాడ నాయుడే మున్నాడే బుల్లె అబ్బ నా గుండె జల్లు ఉన్నదే బుల్లె. అమ్మాయి ఎంతసేపు వచ్చి ఇప్పుడే నీ గుండె జల్లు అన్నది నేను వచ్చాను. సరే సరే, చిన్న పెట్టెలో చిల్లర చూసావా? చిల్లర చూశాను. చూసావు, సరే తీసావా అని? తీసామా, మంచి పని చేసావు. తీయాలని తీయలేదమ్మా. సరేలే, ఎలా తీస్తే? ఈనాడు పెద్ద పెద్ద వాళ్ళే తీస్తున్నారు, పేపర్లలో చూస్తున్నాగా. ఇక నీ మాట ఏమిటి? ఇది లేకపోతే పిచ్చెత్తినట్టు ఉంటదమ్మా. సరే, ఈ అలవాటు ఒకటేనా, ఇంకా ఏమైనా ఉన్నాయి? రోజుకి ఎన్ని తాగుతావు? సరే, పొగాకు ఎంత అవుతుందో చెప్పు. రోజుకు ₹1 డబ్బులు ఇప్పించడమ్మా. అబ్బో, రూపాయే అంటే నెలకి 30 రూపాయలు అంతేనమ్మా. 30 రూపాయలు చుట్టకి, ప్లస్ భోజనము, ప్లస్ బట్టలు, ప్లస్ జీతం. ప్లస్ అంటే ఏంటమ్మా? నువ్వు నీ చుట్ట. అయ్యో వద్దులే. నర్సమ్మా, అమ్మా ఒక పని చేస్తావా? చెప్పండి, చేస్తాను. ఏం లేదు, నీకు అలవాటు ఈ రోజు పొమ్మంటే పోదు. మీరు మానేయమంటే మానేస్తానమ్మా. నీ వల్ల కాదు, ఇది మా నాన్న చూసినా బాగుండదు. అందుకని ఓ పని చేయి, నిన్ను ఒక మంచి చోటికి పంపిస్తాను. నువ్వు రోజుకి ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకోవచ్చు. అమ్మాయి గారికి నా మీద కోపం వచ్చింది. అబ్బే, నీ మీద కోపం వస్తే నీకు ఇంకో పని చూపిస్తానా చెప్పు. ఇదిగో చూడు, మా నాన్నగారు కూడా అక్కడ పని చేస్తున్నారు. నీకే లోటు రాకుండా చూసుకోమని గట్టిగా చెప్తాను. అమ్మాయి గారు, మీరు ఎంత మంచివారండి. అడగగానే పనిచ్చారు, అన్నం పెట్టారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా. కొని వచ్చే జన్మకు తెచ్చుకోదానికి ఏమిటి?